నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పవిత్ర పుణ్యక్షేత్రం ఈ తిరుపతి నగరంలో ఫ్యాక్షన్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా పురుడు పోసుకుంటున్నాయి. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి ప్రేరేపిస్తూ ఫ్యాక్షన్ రాజకీయాల వైపు యువతను మళ్లిస్తున్న వ్యక్తి జేబీ శ్రీనివాస్ గారు. జేబీ శ్రీనివాస్ గారు ఫ్యాక్షన్ రాజకీయానికి తిరుపతిలో పరిచయం చేస్తూ దానిని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు అని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. జేబీ శ్రీనివాస్ గారు గత డిప్యూటీ మేయర్ ఎలక్షన్ నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల పైన దాడి చేసి కిడ్నాప్ చేయడం ఫ్యాక్షన్ రాజకీయం కదా. అదేవిధంగా పద్మావతిపురంలో పాప పరిహార హోమం చేస్తున్నప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటిపైకి అల్లరి మోకలతో దాడి చేయడం ఫ్యాక్షన్ రాజకీయం కదా. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత ప్రథమమైన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు రాసలీలల వీడియో వస్తే దానికి సమాధానం చెప్పండి, లేదు ఇంత పెద్ద ధార్మిక సంస్థలో మీరు చైర్మన్గా కొనసాగడం మంచిది కాదు అని శాంతియుత ధర్నా చేస్తున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చేస్తున్న ఈ ధర్నాలో మీ మనుషులు వచ్చి దుర్భాషలాడి నవీన్ అనే వ్యక్తిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. ఇది ఫ్యాక్షన్ రాజకీయం కదా. అదేవిధంగా తిరుపతిలో పుట్టి పెరిగి ముద్రనారాయణ అనే వ్యక్తి మరో డిప్యూటీ మేయర్ని మున్సిపల్ ఆఫీసుకు సమీపంలో నీ ఎంతు చూస్తాం, నిన్ను ఏం చేస్తానో చూడు, నిన్ను చంపేస్తాం అని కత్తులతో బెదిరించడం ఇది ఫ్యాక్షన్ రాజకీయం కదా. ఫ్యాక్షన్ రాజకీయం తిరుపతిలో పెంచి పోషిస్తున్న వ్యక్తి మన జేబీ శ్రీనివాస్ గారు. అదేవిధంగా మీరు 25,000తో ఓడిపోయినారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదు, ఇంకా మీరు మారట్లేదు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఎస్, మేము 65,000తో ఓడిపోయినాం. ఓడిపోయి మేము సరెండర్ అవుతాం అనుకుంటున్నారా మీరు? ఓడిపోయినా మేము లొంగిపోం, వంగిపోం, కుంగిపోం. అదేవిధంగా బౌన్స్ బ్యాక్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో భూమన అభినయ్ గారిని ఎమ్మెల్యే చేసుకునే వరకు మా పోరాటం అనేది ఆగదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక శక్తుల్ని అడ్డుకోవడం కూడా మేము ఆపమని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇంకో మాట కూడా అన్నారు, చోటా మోటా నాయకులు దగ్గర మమ్మల్ని తిట్టిస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు. 2024లో కుల రాజకీయాలు చేసింది ఎవరన్నా? అది అందరికీ తెలియదా? నేను ఒక బలిజే, నేను ఒక కాపునే. కుల రాజకీయాలు చేసింది కూటమి ప్రభుత్వం చేసింది. కుల రాజకీయాలకి భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన కుటుంబం ఎప్పుడూ దూరంగా ఉంటుంది తప్ప కుల రాజకీయాల్ని ప్రోత్సహించరు. మరి ఇంకోటి అన్నారు, ఈ చోటా మోటా నాయకుల దగ్గర మీరు తిట్టిస్తున్నారు అని చెప్పి అన్నారు. ఆ చోటా మోటా నాయకులే ప్రాణం పెట్టి 2029 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో భూమన అభినయ్ని ఎమ్మెల్యేగా చేసుకొని ఆ చోటా మోటా నాయకుల పవర్ ఏందో తెలియజేస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం.